కొన్ని కార్యాలు జరగడం మనకి ఏమవుతాయంట, ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే ఈ ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు ఒకసారి మనకి ఏం జరుగుతుంది అంటే, అది మన జీవితంలో ఇది జరగవు, ఇవి మనం మర్చిపోవాలి అన్న సందర్భాలు కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఒకటి బాగా జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ నిర్లక్ష్యం మాత్రము చేయడు. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు మేలైనది చేయడానికి ఏం చేస్తాడంట, ఇష్టపడుతూ ఉంటాడు. ఆ మేలైనది చేయడానికి దేవుడు కొంత సమయాన్ని మన జీవితాల్లో తీసుకుంటూ ఉంటాడు. అయితే ఆ సమయము తీసుకున్నప్పుడు దాని ద్వారా మనం ఏం చేస్తామంటే కొన్ని అవమానాలకి, నిందలకి, హేళనలకి అలాగే గురవుతూ ఉంటాం. మన కుటుంబాల ద్వారా గురవుతూ ఉంటాము, అలాగే ఇరుగు పొరుగు వారి ద్వారా గురి అవుతూ ఉంటాం. ఎందుకంటే ఎదుటి వారు చూసినప్పుడు వీళ్ళ జీవితము అయిపోయింది, వీళ్ళ పరిస్థితి అయిపోయింది, ఇక వీళ్ళు పైకి లేవలేరు, లేకపోతే ఇక ఎన్నడూ కూడా వీళ్ళు కోరుకోలేరు అన్న సందర్భాలు కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఉదయ సమయంలో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే దేవుడు నీ పట్ల ఒక ఆలోచనని, ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికని కలిగి ఉన్నప్పుడు అది ఆలస్యం అవుతుందేమో కానీ మనము భూమి మీద ఉన్నంత లోపే అది మన జీవితాల్లో దేవుడు జరిగిస్తారు. కనుక స్తోత్రం జరిగించండి, హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు, దేవుడు మన జీవితాల్లో బలమైన కార్యాలు చేస్తాడు, దేవుడు మన జీవితాల్లో మహిమ కలిగిన కార్యాలు మన జీవితాల్లో ఆయన ఏం చేస్తాడంట, జరిగిస్తాడు. అందుకని యెహోవా మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులు, వారు ఎన్నడూ కూడా సిగ్గునందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు మన జీవితంలో చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇప్పుడు అవసరం కదా, ఇప్పుడు నాకు సహాయం చేస్తే బాగుండేది, లేకపోతే ఇప్పుడు నీ కష్టాల్లో ఉన్నాను కదా, ఇప్పుడు నన్ను లేవనెత్తితే బాగుంటుంది అని నీకు ఆ సమయాల్లో అనిపించవచ్చు. కానీ దేవుడు నీవు అనుకున్న దానికంటే, నీవు ఉద్దేశించిన దానికంటే, నీవు ఆలోచించిన దానికంటే నీ పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్న దేవుడు, నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్న దేవుడు, నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్న దేవుడు. ఆయన అనుకున్నప్పుడు చేసినప్పుడు అది ఈ భూమి మీద మనము ఉన్నంత వరకు కూడా అది మనకు ఒక దీవెనకరంగాను, ఒక ఆశీర్వాదకరంగాను, ఒక మేలుకరంగాను, దేవుడికి మహిమకరముగాను అది మన జీవితంలో ఉండడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఏం చేసుకుందామంట, జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి యేసేపు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే యేసేపుకి దేవుడు ఒక గొప్ప ఆలోచన ఇచ్చాడు, గొప్ప ప్రణాళికని ఇచ్చాడు. అయితే ఈ ఉదయం నాకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. బాగా జ్ఞాపకం చేసుకోండి. దేవుడితో నువ్వు నడిచినంత వరకు కూడా, దేవుడి ఆలోచనలో నువ్వు ఉన్నంత వరకు కూడా, దేవుడి తలంపుల్లో నువ్వు ఉన్నంత వరకు కూడా నీవు దేవుడు నీకేదైతే చెప్పాడో, దేవుడు నీకేదైతే చేస్తానన్నాడో, దేవుడు నేను ఎక్కడైతే ఉంచుతానన్నాడో అవన్నీ కూడా దేవుడుతో నీవు నడిచిన విధమును బట్టి అవి జీవాన్ని పొందుకుంటాయి. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా అందుకే చాలా మంది ఒక మాట మాట్లాడతారు, అన్నా నేను సంవత్సరం దేవుడి సన్నిధికి వెళ్తున్నానన్నా, అన్నా నేను ఎక్కువ ప్రార్థన చేసుకుంటున్నానన్నా, ఎక్కువ వాక్యం చదువుకుంటున్నానన్నా, కానీ ఈ కార్యం నా జీవితంలో నేను చూడలేదన్నా, అన్నా ఈ సమస్య నా దగ్గర నుండి వెళ్ళిపోవట్లేదన్నా, అన్నా ఈ కుటుంబము కట్టబడట్లేదన్నా అని నువ్వు ఎవరైతే అనుకున్నట్లయితే ఈ ఉదయ సమయన ఒక సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడితో ఉన్నంత వరకు కూడా, దేవుళ్ళు నడిచినంత వరకు కూడా నీవు దేవుడి దగ్గర పొందుకున్న ఏ వాగ్దానైనా సరే, దేవుడు నీకు చెప్పిన ఏ మాట అయినా సరే నిరర్థకము కాకోకుండా ప్రతి వాగ్దానము కూడా భూమి ఆకాశంలో గతించినప్పటికీ కూడా నీకు చెప్పిన మాట ఖచ్చితంగా అది నీ ఎదుట నిలబడేంత వరకు దేవుడు నీ పక్షం కూడా కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు. ఒక ఆలోచన మీకు నేను చెప్తాను. ఇప్పుడు నాకు ఒక స్థలం ఉంది అనుకోండి, ఆ స్థలము
నువ్వు కట్టాలంటే డైరెక్ట్గా ఇసుక, సిమెంటు, మన యొక్క లక్ష్మీనాయుడు గారికి బాగా తెలుసు. ఇసుక, సిమెంట్ ఇవన్నీ ఇచ్చి కట్టామంటే కట్టారు కదండి. ఏమడుగుతారు ముందు? ప్లానింగ్. అంతే కదా. అయ్యా నీకు బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్స్ ఎన్ని కావాలి, హాల్ ఎక్కడ ఉండాలి, ముందే కావాలి, ప్లాన్ కావాలి. అంతేగాని ఏం లేదండి నేను ఐరన్ ఇచ్చేసానండి, నేను స్కిచ్ ఇచ్చేసానండి, నాకు అవి ఇచ్చేసాను కట్టామంటే కట్టేది. అంటే చూడండి, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నీ చేతిలో ఒక జాగ్రత్తగా వినాలి. ఈ మాట వింటే నీలో దేవుని మీద ఇంకా బలమైన ఆధారపడము, దేవుళ్ళు ఎదగడానికి ఇంకా నీకు చాలా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీకు ఏం కనిపించిందంటే ఒక ప్లానింగ్ కనిపించింది, కానీ అది ఖాళీ స్థలమే, అక్కడ ఏమీ కట్టల. అయితే ఇప్పుడు నీ కంటికి ప్లానింగ్ కనబడుతుంది, కానీ 6 నెలల తర్వాత కానీ 1 సంవత్సరం కానీ అదే ప్లానింగ్ అదే చూపించింది, ఒక ఇల్లుగా నీ ముందుకు వస్తుంది. అలాగే ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు అడుగుతుంది ప్రతిదీ కూడా ఆ ప్లానింగ్ వల్లే నీకు ఒకటి కనిపించవచ్చు. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక 1 సంవత్సరం లేవు, లేకపోతే నువ్వు అనుకున్న సమయంలో, ఆయన అనుకున్న సమయంలో, నీకు కావాల్సిన సమయంలో అదొక గృహముగా ఏ విధంగా అయితే నీ కంటి ముందు కనిపిస్తుందో, నువ్వు అడిగినది అది కల్లారా నీ కంటితో నువ్వు చూసేటట్టుగా దేవుడు నీ ముందు ఉంచబోతున్నాడు. దేవుని ముందు ఉంచబోతున్నాడు కనుక నువ్వు భయపడద్దు. నువ్వు ఎందుకంటే అందుకనే నువ్వు దేవుడితో నడిచినంత కాలము, దేవుడితో ఉన్నంత కాలము, దేవుడితో సంభాషణ చేసినంత కాలము కూడా నీవు అడిగింది దేని కూడా నువ్వు పొందుకోలేను అన్న ఆలోచన నీలో ఉండదు. బాగా జ్ఞాపకం చేసుకోండి, బాగా జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఒక మాట నేను చెప్పి కొంచెం ముందుకు వెళ్తా. ఎందుకంటే ఒక చెట్టు ఉంది, ఆ యొక్క రాళ్ళు తీసేసినప్పుడు ఈ చెట్టు ఎదగాలన్న ఒక ఆలోచన ఉంది కాబట్టి రాళ్ళు తీసేస్తున్నావు. నువ్వు మందేస్తున్నావు, చెట్టు ఎదగాలన్న ఒక ఆలోచన ఉంది కాబట్టి మందేస్తున్నావు, అంతే కదా. దాని చుట్టూరు పాలు తవ్వుతున్నావు, ఒక ఆలోచన ఈ చెట్టు ఎదగాలి. అలాగే దాని చుట్టూరు నీళ్లు పెడుతున్నావు, ఒక ఆలోచన ఆ చెట్టు ఎదగాలి. కానీ ఈ 4 చేసినప్పుడు ఎప్పుడు కూడా నువ్వేం చేయవంటే ఇది చచ్చిపోద్ది అన్న ఆలోచన నీలో ఉండదు. అలాగే నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు అడుగుతున్న దానికి జీవం వస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నేను అడుగుతుంది నేను పొందుకుంటాను. నేను ప్రార్థన చేసినప్పుడల్లా నా జీవితంలో ఈ కార్యం దేవుడు చేస్తాడు అని విశ్వసించినట్లయితే నీ ప్రార్థన, ఆ ప్రార్థన ముగింపు సమయంలో దేవుడు దాన్ని ముందుకు తీసుకొని వస్తాడు. అర్థమవుతుందండి. అయితే ఒక చిన్న మాట నేను చెప్తాను, బాగా జ్ఞాపకం చేసుకోండి. మన అబ్బాయిని బాగా మనం ప్రేమిస్తూ ఉంటాం, మన అమ్మాయిని కానీ మన అబ్బాయిని కానీ బాగా ప్రేమిస్తూ ఉంటాం. అయితే వారికి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి. బాగా వినాలి మాటలు. విన్నప్పుడు నాన్న నాకు కార్ కావాలి, లేకపోతే నాకు స్పోర్ట్స్ బైక్ కావాలి అని అన్నప్పుడు మనం ఏంటంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లవాడికి నువ్వు ప్రేమించినప్పటికీ కూడా ఆ పిల్లవాడికి సైకిల్ కొంటావే, కానీ నువ్వేం చేయమంటే ఆ స్పోర్ట్స్ కారు కానీ బైక్ కొనవు. ఎందుకంటే నీ దగ్గర ఆ పిల్లవాడిని నువ్వు ప్రేమించటం లేదు అని అనట్లేదు, కానీ ఆ ప్రేమించుట దానికంటే ఆ పిల్లవాడిని నువ్వు ఆ పిల్లవాడిని ప్రేమించే ఆ ప్రేమ, ఆ ఉన్నది ఆ పిల్లవాడు ఉపయోగించుకునే స్థితిని కూడా నువ్వు చూస్తావు. అర్థమవుతుందని. అలాగే దేవుడు నువ్వేదైతే అడుగుతున్నావో అది నీకు అది అనుభవించే స్థితి, అది నీకు కావాల్సి వచ్చినప్పుడు నీ ముందుకు తీసుకొచ్చి దాని ద్వారా దేవుడికి మహిమ పరిచేటట్టుగా దేవుడు చేస్తాడు. అంటే ఆలస్యము అంటే నువ్వు ఆలస్యం అవుతుంది అని అనుకోవద్దు, కానీ ఆలస్యములో నీ పని ప్రారంభించబడిందన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నీ పని ప్రారంభించబడింది అనే విషయాన్ని ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ ఉదయ సమయంలో మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తా. అలాగే ఇక్కడ యేసేపు జీవితానికి మనం చూసినట్లయితే యేసేపు జీవితము చూస్తున్నప్పుడల్లా మరి ఓడిపోయిన జీవితంగా, లేకపోతే అవమానాలతో కూడిన జీవితంగా, నిందలతో కూడిన జీవితంగా, లేకపోతే ఒకేసారి ఎదిగి మళ్ళీ ఒకేసారి పడిపోయిన జీవితముగా మనకి కనబడుతుంది. కానీ ఇదే యేసేపుని మనం చూసుకున్నట్లయితే చూడండి, బాగా ఎదిగినప్పుడు దేవుడితో ఉన్నాడు, అవమానాలు వచ్చినప్పుడు దేవుడితో ఉన్నాడు, నిందలు వచ్చినప్పుడు దేవుడితో ఉన్నాడు, జైల్లో ఉన్నప్పుడు దేవుడితో ఉన్నాడు, అన్నలందరూ ద్వేషించినప్పుడు దేవుడితో ఉన్నాడు. అందరూ ఆయనతో చెయ్యలేని పనికి అతన్ని అవమానించినప్పుడు, నిందించినప్పుడు, హేళన చేసినప్పుడు కూడా దేవుడితో ఉన్నాడు. ఈ దేవుడితో ఉండడాన్ని బట్టి అసాధ్యమైన దేవుడు కార్యాలని, ఆ అసాధ్యమైన దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలని దేవుడు చేత సుసాధ్యం అయ్యేటట్టుగా ఆ యొక్క యేసేపు చేశాడు. ఈరోజు దేవుని పట్ల ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు, నీ పట్ల ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, దేవుడు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అయితే దేవుడితో నువ్వు నడిచిన విధానము, దేవుణ్ణి ఆరాధించే విధానము, దేవుడితో సంఘ సహవాసం కలిగి ఉన్న నువ్వు విధానము, ఇవన్నీ కూడా నీ యొక్క ఉన్నతమైన స్థితికి నువ్వు ఎదగడానికి, మేలైన జీవితం ఇవ్వడానికి, ఆశీర్వాదకరమైన జీవితం ఇవ్వడానికి, దీవెనకరమైన జీవితం ఇవ్వడానికి, అవన్నీ కొన్ని జీవితంలో ఎంతో ఉపయోగపడతాయన్న విషయాన్ని పెంచేస్తూ మర్చిపోవద్దు. అర్థమవుతుందని ప్రార్థనకి వెళ్తే ఏమవుతుంది? నీ జీవితంలో ఒక కార్యం జరుగుతుంది. నీ జీవితంలో కార్యం జరగడానికి ఒక ద్వారం దేవుడు తెరిచినట్టు అన్న సత్యాన్ని మనం ఏం చేయకూడదండి, మర్చిపోకూడదు. ఇక్కడ మీకు ఇంకొక విషయాన్ని నేను చెప్తాను, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ హన్న అనేక సంవత్సరాలు ప్రార్థన చేసింది, కానీ హన్నాకి ఎవరు కలగలేదు, పిల్లలు కలగలేదు. జాగ్రత్తగా వినాలి మాట. అయితే అనేక సంవత్సరాలు, అయితే ఆ యొక్క ఎల్కానాకి ఇంకొక భార్య ఉంది, పిల్లలు కలిగారు. అయితే ఇక్కడ ఒక మాట, ఎల్కాన్ చూసినప్పుడల్లా ఇంకొక అయ్యో ఆమెకి పిల్లల్ని ఇచ్చో, నాకు పిల్లల్ని ఇస్తే బాగుండేది, లేకపోతే అయ్యో అదిగో అందులో అవమానాలు, అందులో నిందలు, అందులో హేళనలు. అయితే ఈ యొక్క హన్నాకి ఎంతో హృదయం గాయమైంది, ఎన్నో అవమానాలకి ఎదురెళ్ళింది, ఎన్నో శోధనలకి ఎదురయ్యింది. అయితే ఇవన్నీ చూసింది ఒకసారి వెళ్ళి ఏం చేసిందంటే, ప్రభువా నాకు సహాయం చెయ్యి అని అడిగింది. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అంతవరకు ఇవ్వలేని దేవుడు, బాగా వినాలి. అంటే అక్కడ ఏలీకి వృద్ధాప్యం వచ్చేసింది. ఏలీ ఇద్దరు కుమారులు కూడా ఏమైపోయారండి, పనికిమాలలో అయిపోయారు. ఎందుకు పనికిరాకోకుండా పోయారు. ఇప్పుడు సమయాలు కావాలి, ఎవరికని ఒక గొప్ప యాజకుడు కావాలి, ఒక అభిషేకం కలిగిన దేవుడి యొక్క వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన, దేవుడికి నచ్చినట్టుగా, దేవుడికి ఇష్టముగా జీవించే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కావాలి అన్నప్పుడు ఇప్పుడు హన్నాని ఎన్నుకొని ఆలస్యమైనా సరే హన్నాకి సమయాలు దేవుడు ఇచ్చాడు. దేవుడు సమయాన్ని బహు బలముగా వాడుకున్నాడు. మనం జ్ఞాపకం చేసుకొని, అంటే దేవుడు హన్నాకి అంటే ఆ యొక్క కుమారుడు అందరూ పొగుడుతుండగా, ఆ కుమారుడు మెచ్చుకుండగా, ఆ కుమారుడు బహుబలంగా దేవుడి చేత వాడబడుతుండగా, ఆ యొక్క తల్లి అందరి చేత ఆ నిందలు అవమానాలు పొంది అవన్నీ కూడా ఏమైపోయిందండి, మర్చిపోయింది. ఎంత గొప్ప స్థితి అర్థమవుతుందండి. ఈరోజు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఎందుకు చదవలేదు ప్రభు అంటూ అనొద్దు. ఈరోజు చాలా మంది నీకు తగ్గింది, నాకు తగ్గ, వాళ్ళకు ఉందని మనకు బాధ కాదు, కానీ నాకు ఉంటే బాగుండు, కానీ నీకు ఉంటే బాగుండు అని నీవు అనుకున్నావు. కానీ నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపు, నీకు అనుకున్నది ఆశ్చర్యకరంగా, నీకు అనుకున్న కంటే మేలుకరముగా నీకు ఇవ్వాలన్నది దేవుడు తప్పన ఆలోచన, ఉద్దేశం. అర్థమవుతుందండి. ఈరోజు ఈ సత్యాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆలస్యంలో దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇంకొక ఆ మాట మీకు నేను చెప్తాను, బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇది ఉంది కదా, ఎవరో పేరు బాప్తిస్మ యోహాను యొక్క తల్లి ఎవరండి, ఎలిజబెత్. అలాగే
ఎలిజబెత్ అండ్ జకరియా. అయితే ఇక్కడ చూడండి వృద్ధాప్యం కదండి, వృద్ధాప్యము. ఆయన తన యొక్క సమయం రాగానే దూతమైనానికి వెళ్ళాడు. వెళ్ళగానే దూత వచ్చి దూత ఏం చేస్తాడ, ఎవరితో మాట్లాడుతున్నాడు, జకరియతో మాట్లాడుతున్నాడు. మాట్లాడి నీకు ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుని పేరు ఏం పెట్టి నువ్వు యోహాను అని పెట్టి. ఓకే, వీళ్ళకి ఒక ఆలోచన ఉంది, మా ఎవరి పేర్లు కూడా యోహాను లేదే అని అన్నారు. అక్కడ బాగా జ్ఞాపకం చేసుకొని అప్పుడు వాళ్ళు ఎవరండి వృద్ధాప్యంలో ఉన్నారు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని అటు మరియాకి కూడా ఆమెకి కూడా ఏం చేసిందండి, ఆమె కూడా గర్భం. ఆమెకి ఎవరున్నారండి, సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె గర్భంలో ఒక ఆలోచన. ఈమెకి అనేక మంది కూడా ఏం చేశారంట, ఆమెకి ఎన్నో అవమానాలు నిందలు ఎదులో ఉండాల. అయితే ఈమెకి కూడా ఏమొచ్చినాయి, అవమానాలు నిందలు హేళనలు వచ్చినాయి. అదేంటమ్మా అప్పుడేనా, అదేంటమ్మా అంతనా, ఎన్నో మీకు స్త్రీల గురించి చెప్పినప్పుడు అవమానాల నిందల గురించి ఎన్నో అని ఉంటారు. అయినప్పటికీ కూడా చూడండి, అయితే ఇది దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆ యొక్క యేసుక్రీస్తు వారి కంటే 6 నెలలు ముందు బాప్తిస్మిచ్చు యోహాను పుట్టాడు. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తాడు, యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని ఏం చేయాలి, సరళము చేయాలి. ఆయన యొక్క అనేక మందికి ఆయన వస్తాడని ఏం చేయాలంట, తెలియచేయాలి. అందుకని అప్పుడు వరకు ఎలిజబెత్ని నిలబెట్టి ఎలిజబెత్ యొక్క గర్భము ద్వారా దేవుడు మార్గాలను సరళం చేసే బాప్తిస్మిచ్చు యోహాను పంపించి. అర్థమవుతుందా? అంటే ఈ సత్యాన్ని మనం ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆలస్యం అవుతుంది కానీ దేవుడు ఏం చేస్తాడ, మేలైనది మన జీవితాల్లో చేస్తాడు. మేలైనది మన జీవితాల్లో చేస్తాడు. అందుకని ఎప్పుడు కూడా ఆయన మన సమయము, అందుకని మన సమయాన్ని ఎప్పుడు కూడా కాకుండా దేవుడు సమయం కొరకు మనం ఏం చేయాక ఎదురు చూడాలి అని చెప్పి వాక్య స్పష్టంగా మనకి ఏం చేస్తాడ, తెలియజేస్తుంది. సో నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క ఉదయసభన ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే తన సమయం కొరకు. అందుకని ఆయన చూడండి ఇంకొక తమ సమయం అంటే ఆ యొక్క సమయం వరకు మనం ఏం చేయాలంట, ఎదురు ఆలస్యములో దేవుడు ఏం చేస్తాడ, అద్భుతాలు చేస్తాడు. సో ఆలస్యం అయిపోతుంది కనుక ఇక అవ్వదేమో, ఆలస్యం అయిపోతుంది కనుక నా చేయి జారిపోయిందేమో అనుకుంటాం. కానీ ఆలస్యం అయ్యింది అని అవుతుంది అంటే దేవుడు శ్రేష్టమైంది, మేలైనది దేవుడు మనకి ఏం చేస్తాడ, అనుగ్రహిస్తాడు. చూడండి మనకు ఒక్కసారి అనుకోవచ్చు, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా, అంత సమయం తీసుకుంటాడా? అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే ఎన్నో సంవత్సరాలు దేవుడు చెప్పాడు, 75 సంవత్సరాలు చేశాడు. ఇప్పుడు అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడా, ఆలకించలేదా? ఆలకించాడా? మరి ఆలకించినప్పుడు ఎన్నో సంవత్సరాలు పట్టాలి? 75లో వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు కొట్టాలి? 76, 77, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు. అదేంటి మరి 75వ సంవత్సరంలో 76వ సంవత్సరంలో మళ్ళీ 77, 78, 80 సంవత్సరాలు ఉంటాయి. ఈ పుట్టినప్పుడు అబ్రహాములో ఏం కావాలి? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మాను. అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే ఇక చూడండి, అంటే 75వ సంవత్సరంలో వాగ్దానం చేసిన దేవుడు 100వ సంవత్సరం అంటే 25 సంవత్సరాల వరకు ఎంత ఆలస్యం అవుతుందో దేవుడితో అంత ఎదురు చూశాడు. ఎంత ఆలస్యం అవుతుందో అంత నమ్మకంగా ఉన్నాడు. ఎంత ఆలస్యం అవుతుందో అంతగా దేవుడి మీద ఆధారపడ్డాడు. యావత్ అద్భుతమైన ఇస్సాకును దేవుడు ఏం చేశాడంటే వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు. చూడండి అక్కడ 99వ సంవత్సరంలో అక్కడ చెట్టు కింద కూర్చున్నప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఏంట్లే అని అన్నాడా? కాదు. అంటే 25 సంవత్సరాల తర్వాత ఇచ్చి ఇప్పుడు వచ్చావా మళ్ళీ అని ఏమీ అలా.
కానీ ఆయన చెప్పిన మాట మీద ఏముంచాడు? విశ్వాసము, నమ్మకం ఉంచాడు. ఈరోజు ఆలస్యం అవుతుందా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఆలస్యం ఎంతైనా చేస్తానన్న దేవుడు చేయక మానడు. నీకు ఇస్తానన్న దేవుడు ఇవ్వక మానడు. అర్థమవుతుంది? అంటే ఆయన నీ జీవితంలో నీకు చేస్తానన్న మాట ఆయన ఎన్నడూ మర్చిపోకుండా ఆ మాట నీ జీవితంలో జరగడానికి ఆయన ఏం చేస్తాడ? త్వరపడతాడంట. ఏం చేస్తాడు? త్వరపడతాడు. అంటే ఆలస్యం అంటే నిన్ను ఎన్నుకున్నాడు అంటే నీ ద్వారా ఆ తర్వాత ఏదో కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీకు ఆలస్యం అవుతుంది అనుకుంటే నీ ద్వారా తర్వాత ఏదో ఒక మహత్కార్యాన్ని జరిగించబోతున్నాడు. చూడండి, 40 సంవత్సరాలు వాళ్ళు నడిపించాడు అంటే ఎన్నో ఎన్నో దేవుడు నేర్పించాడు. ఎన్నో అంటే ఈ రోజు నీకు ఆలస్యం అవుతుంది అంటే నువ్వు ఎన్నో నేర్చుకుంటున్నాడు. ఎన్నో అనుభవాలు కూడా ఎన్నో ఎన్నో యొక్క పాఠాలు నువ్వు నేర్చుకుంటావు. ఎన్నో అవమానాల ద్వారా, ఎన్నో నిందల ద్వారా, ఎన్నో హేళన ద్వారా, ఎన్నో జగతాల ద్వారా, ఎన్నో ఆ అన్నే మాటల ద్వారా ఎన్నో నువ్వు నేర్చుకోగలుగుతావు. ఆ యొక్క నేర్చుకునే తనము రానున్న దినాలలో నువ్వు బలంగా నిలబట్టడానికి ఉపయోగపడుతుంది. చూడండి, డైరెక్ట్గా గొల్యాతుని జయించాల. గొల్యాతుని జయించే ముందు సింహంతో పోరాడాడు. సింహంతో పోరాడిన అతను ఎలుగుబంటితో పోరాడిన అతను గొల్యాతుతో పోరాడిన అతను అనేక మందితో పోరాడడానికి దేవుడు శక్తినిచ్చాడు. ఈరోజు చిన్న సమస్యలు గుండా, చిన్న శోధనలు గుండా, చిన్న విపత్తులు గుండా నిన్ను నడిపిస్తున్నప్పుడు నాకే ఎందుకు వస్తున్నాయి, నా జీవితం ఎలా ఎందుకు అయిపోతుంది, నా బ్రతికే ఎందుకు వెళ్ళిపోతుంది, నా పిల్లల పరిస్థితులు ఎలా ఎందుకు అవుతున్నాయి అని నువ్వు అనద్దు. ఎందుకంటే దేవుడు శిక్షణ ద్వారా శిక్ష అనుకోవద్దు. ఏంటండి అమ్మా? శిక్ష వేరు, శిక్ష అంటే ఏంటంటే మనం చేసిన దానికి మన మీదకి వచ్చిన శిక్ష అంటాం. శిక్షణ అంటే ఏంటంటే నేర్చుకోవడం. ఏంటి? శిక్ష వేరు, శిక్షణ వేరు. ఆయన శిక్షణలో ఉన్నాము అన్న సత్యాన్ని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత మరి ఎన్నో యుద్ధాలు ఎన్నో చేయాలి. వాటి అన్నిటికీ కూడా దేవుడు ఇచ్చాడు, మంచి తర్ఫీదునిచ్చాడు. అనేకమైన ఆటిపోట్లు ఎదుర్కోవడానికి దేవుడు ఇచ్చాడు, శక్తినిచ్చాడు. కనుక ఈరోజు సమస్యలు ఏమైనా వస్తున్నాయా, శోధనలు ఏమైనా వస్తున్నాయా, కుటుంబపరమైన దేని ద్వారైనా సరే, కానీ నువ్వేం చేయొద్దు, భయపడద్దు. ఎందుకంటే రాబోయే సమస్యలని, శోధనని ఎదుర్కోవడానికి ఇది ఒక గొప్ప నీకేం కలుగుతుంది? ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. ఈ సత్యాన్ని నువ్వేం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చూడండి, ఎవరినైనా చూడండి, శాశ్వత కాలము ఒకేసారి. చాలా మంది ఇంకొక మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఏమిటి అంటే, అన్నా మా కుటుంబంలోనే సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మా కుటుంబంలోనే శోధనలు ఎందుకు వస్తున్నాయి, మా కుటుంబంలోనే విపత్తులు ఎందుకు వస్తున్నాయి. ఇంకొకటి, దేవుడు తాను ప్రేమించిన కుటుంబాల్లో దేవుడు ఏం చేస్తాడంటే అనేక సమస్యల గుండా నడిపించి ఆ సమస్యల ద్వారా మేలైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి మొదటిగా మనం ఏం చేసుకున్నామంటే ఆలస్యం ఏం కలిగిస్తుందా? అద్భుతాన్ని కలగజేస్తుంది. యెషయా గ్రంథం 30:18 కావున మీ అందు దయ చూపవలనని యెహోవా గట్టిగా స్తోత్రం చెల్లించండి. మీ అందు దయ చూపవలనని యెహోవా ఏం చేస్తాడా? ఆలస్యము చేయించున్నాడా? మేము కరుణింపవలని ఆయన చూడండి, మిమ్మల్ని కరుణింపవలని అంటే ఆయన నిలుచుట ఏంటి? మీకు మీ మీదకి కరుణ. అందుకని చూడండి,
ఆ యొక్క చూడండి అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది కదా, ఆయన గుడివాన్ని తీసుకొస్తాడు. గుడివాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆయన చిన్నతనము నుండి కదా ఎవరి మీద ఆధారపడిన జీవితం, తనకి సంతోషం ఆనందం లేని జీవితం కదండి. అయితే అక్కడ గుడివా అక్కడ అందరిని అడుక్కుంటున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్పారంట, అయ్యా ఎవరు వెళ్తున్నారంటే నజరేయుడా యేసు వెళ్తున్నాడు అనగానే నజరేయుడా గట్టిగా కేకలు చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఏం చెప్తాడు, ఆయన వెళ్తున్నాడు ఎందుకు ఆయన దాటిపోతున్నాడు, ఇంకా గట్టిగా కేకలు వేసినప్పుడు ఆయన ఏం చేస్తాడ నిలిచి అని రాయబడింది. నిలిచి అతని మీద కనికరపడి అంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడ నిలిచి కనికరించి నీ జీవితం ఏం చేస్తాడు అద్భుతాన్ని జరిగిస్తాడు. అంటే ఆలస్యము ఏం చేయడానికి, దేవుడు నిలిచి కనికరించి నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి మన జీవితంలో ఆలస్యాలు ఎందుకు జరుగుతాయి చూడండి. ఒక మాట, మొదటిగా ఆలస్యం ఎందుకు జరుగుతుంది, అద్భుతాన్ని జరిగించడానికి. అలాగే ఆలస్యం ఎందుకు జరుగుతుంది, ఆధ్యాత్మికంగా ఎదగడానికి. ఎందుకు జరుగుతుంది, ఆధ్యాత్మికంగా ఎదగడానికి. ఒక్కొక్కసారి చూడండి కష్టాలు ఇవన్నీ కూడా చూడండి మనం ఏమనుకుంటా ఉంటే ఇక ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుంది, కానీ అలా ఇలా చేయడానికి ఆయన మనిషి కాదు. నీవు అనుకున్నట్టుగా దేవుడు చేయడు, ఆయన అనుకున్నట్టుగా ఆయన చేస్తాడు. చూడండి క్షత్రియ వేష కంపెనీగా ఒక సవాల్ వచ్చింది, ఏ దేవునికి మొక్కకూడదు, మొక్కునట్లయితే ఏం చేయాలి మిమ్మల్ని ఆ ప్రతిమకి ఏం చేయాలంట, మొక్కాలి. ప్రతిమకి మొక్కాలి. ఆ ప్రతిమకి మొక్కపోతే ఏం చేస్తాం, అగ్ని గుణంలో వేసేస్తాం. వెంటనే చూడండి వీళ్ళు అగ్ని గుణం తీస్తారు. దేవుడు రక్షించాడా, మాట్లాడా, ఏం మాట్లాడాలా కదండి, మాట్లాడాలా, పట్టుకున్నారు మాట్లాడాలా, అగ్ని గుణంలో వేయకుండా ఆపలా అగ్నిగుండంలో వేసారా. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఆపితే బాగుండేదిగా అంటే ఆపుతాడో తెలుసు, కానీ ఇక్కడే ఆపాలని అనుకుంటాం. రక్షిస్తాడని తెలుసు, ఇలా చేస్తే బాగుండేది అనుకుంటాం. కాపాడతాడని తెలుసు, ఇలా కాపాడితే, కానీ నువ్వు కాపాడాలని తెలుసు, కాపాడుతాను నీకు తెలుసు కాబట్టి నువ్వేమి భయపడదు. ఎలా కాపాడినా ఎలా చేసినా ఏం చెప్తారు, ఖచ్చితంగా కాపాడుతా. సో ఆయన సింహాలపంలో అగ్నిగుణంలో వేసేసిన తర్వాత అక్కడ ఏం చేస్తారా, 4వ వ్యక్తిని తిరుగుతారు. అంటే చూడండి, అంటే అక్కడ ఏం చేయాలి, దేవుడు వాళ్ళని పరీక్షించాలి. ఆ పరీక్షించినప్పుడు వాళ్ళు ఏం చేయాలండి, ఖచ్చితంగా వాళ్ళు దేవుడి మీద ఉన్న విశ్వాసము బయటపడింది. ఒక్కొక్కసారి నీ ఆధ్యాత్మికత ఎదుగుదలలో కూడా ఒక్కొక్కసారి వస్తాయి, పరీక్షలు వస్తాయి. నువ్వు ఎంతగా నిలబడగలుగుతావు, నువ్వు ఎంతగా నడుస్తావు, దేవుడితో ఎంతగా ఉంటావు అన్న పరీక్ష వస్తాయి. వచ్చినప్పుడు ఆ పరీక్షలో నువ్వు ఏమైపోకూడదు, పడిపోకూడదు. నువ్వు నిలబడాలి. అబ్రహాము పరీక్ష వచ్చింది, లేక ఒక కుమారుని ఇచ్చాడు, అల్లారు ముందుగా తీసుకెళ్ళి ఇచ్చేసామని వెళ్ళి కదండి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏది నీకు ఇచ్చినప్పటికీ కూడా అది నీకు సంతోషకరంగా ఆనందకరంగా నీతో పాటు ఉండడానికి ఇస్తాడు, కానీ తిరిగి ఎంత మాత్రమో తీసివేస్తున్న దేవుడు. ఇమ్మన్నాడు, మొరే పర్వతం మీద తీసుకెళ్ళాడు. బలిస్తున్నప్పుడు అబ్రహాము ఆగాగు, నిజముగా నీవు నాకు భయపడుతున్నావు అని తెలుసు. భయముతో కూడిన భక్తి, సమస్యలు శోధనలు విపత్తులు వచ్చినప్పుడు దేవుళ్ళు నిలబడాలన్నది. అందుకని మరొక్కసారి మీరు బాగా జ్ఞాపకం చేసుకొని ఎంత నెంబర్ 1 మొదటిగా ఆలస్యం అద్భుతాలు జరిగిస్తుంది. నెంబర్ 2 ఆలస్యం ఏం చేస్తుందా, ఆధ్యాత్మికంగా ఏం చేస్తుందా, ఎదిగేటట్టుగా చేస్తుంది. అద్భుతం దేవుడి మీద ఆధారపడేటట్టుగా చేస్తుంది. ఏం చేస్తుందండి, ఆలస్యం నేను ఏం చేస్తాను, దేవుడి మీద ఆధారపడేటట్టుగా చేస్తుంది. అర్థమవుతుందని ఎప్పుడు కూడా ఈ విషయాలు మీరు ఏం చేయదు, మర్చిపోదు. ఒకసారి యోహాను సువార్త 11:5
బాగా వినండి. నువ్వు ప్రేమించిన వాడు ఏమయ్యాడు? రోగి అయి ఉన్నాడు. అదేంటండి, దేవుడు ప్రేమిస్తే రోగాలు వస్తాయా? దేవుడు ప్రేమించిన వాళ్ళకి జబ్బులు వస్తాయా? ఏమ్మా, దేవుడికి ప్రేమించిన వాళ్ళకి అప్పులు ఉండవా? అప్పులు అయితే కందరాలో ఊపుతున్నారా? అది ఎందుకంటే మనం వేయట్లేదు, నేను వేయని చెప్పి ఏది వీళ్ళు అప్పు వేయట్లే మనం. ఓకే, మంచిది. అప్పుల వాడు బాధ్యపోతున్నట్ట, కంగారు పడిపోతాను. ఓకేనా? ఓకే. రోగాలు ఓకే. అంటే యేసు ప్రేమించాడు రాజు, కానీ రోగం ఏమొచ్చిందని? రోగగ్రస్తుడై ఉన్నాడు. అంటే కంగారు పడమాకండి మా. యేసు దేవుడు నమ్ముకున్నప్పుడు మనకి ఏమొస్తాయండి? రోగాలు ఇవన్నీ వస్తాయి. అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. అలా అని ఎవరమ్మా మీరే హాస్పిటల్కి వెళ్తే ఎవరు చెప్పట్లా, చక్కగా వెళ్ళండి. కానీ ఏది చేసినా దేవుడు కృపని కాపాడుతుంది. అది అర్థమవుతుందా? ఈ సత్యాన్ని మీరు ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇప్పుడు రోగగ్రస్తుడై ఉన్నాడు, కానీ దేవుడి చేత ఏం చేయబడ్డాడు? ఇక్కడ చూడండి, మీకు మాట చెప్తా. ఎప్పుడు యేసుక్రీస్తు కుటుంబానికి వెళ్ళినా లాజరు ఉన్నాడా? లేదు, ఎప్పుడు లేదు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే లాజరు దేవుడిని ప్రేమించట్లేదు, కానీ దేవుడు లాజరుని ప్రేమిస్తున్నాడు. అంటే ఈ రోజు చూడండి, మీ భర్త ఆలోచనలో తలంపుల్లో దేవుడు లేడు, కానీ భర్త ఆలోచన దేవుడు లేకపోయినప్పుడు కూడా దేవుడి యొక్క ఆలోచన తలంపులో నీ భర్తన్నాడు. నీ భార్య రాలా, నీ భార్యకి దేవుడితో ఉద్దేశాల ఆలోచనలో మీ భార్యకి లేకపోయినప్పుడు కూడా దేవుడికి మాత్రం నీ భర్త యొక్క నీ భార్య యొక్క గురించి ఆలోచన తలంపులో ఉంది. నీ పిల్లలు రాలా, కానీ మీ పిల్లలు మాత్రమే దేవుడు ఆలోచన తలంపుల్లో ఉన్నారు. అంటే ఇక్కడ ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు ఖచ్చితంగా ఎవరైతే రాలేదో వాళ్ళను కూడా ఆయన ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఇది ఒక సత్యాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వాళ్ళు ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించే వ్యక్తి ఏమయ్యాడు? రోగి అయ్యాడు. అంటే రోగి అయి ఉన్నాడు కాబట్టి ఆ రోగమని తీర్చే ఆ యొక్క తొలగించే బాధ్యత కూడా ఎవరిది? అర్థమవుతుందండి? వెంటనే చదువు యేసు అది విని ఈ వ్యాధి యోహాను 2:10 తొందరగా. ఇక్కడ యేసుప్రియ చెప్తా. ఇక్కడ ఆయన రోగగ్రస్తుడు అన్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఇంకొక 4 రోజులు ఆగేద్దాం అన్నాడు. ఈ లోపల ఏమైపోయాడు? చనిపోయాడు. మనకు తెలుసు. వెళ్ళిన తర్వాత వెంటనే లాజరు బయటికి అన్నాడు. లాజరు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద ఒక ఇలాగే కోట జరుగుతుంది. ఆ కోటలో యేసుక్రీస్తు పక్కన ఎవరు కూర్చున్నారండి? లాజరు కూర్చున్నారు. ఇక్కడ చూడండి, అనేకమైన సందర్భాలలో ఎవరు లేరు? లాజరు లేడు. అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మన జీవితంలో అద్భుతం జరుగుతుందో, ఆశ్చర్యం జరుగుతుందో, ఎప్పుడైతే దేవుని జీవితంలో కార్యం జరిగిస్తాడో, అప్పుడు నువ్వు దేవుడితో పాటు ఏం చేయాలంట? ఉండాలి. దేవుడిని వెంబడించి. అర్థమవుతుందని వెంటనే లాజరు ఉన్నాడు. ఉన్న తర్వాత వెంటనే అక్కడ ఏం జరిగింది? అనేక మంది యేసుక్రీస్తు వారిని లాజరు చూడడానికి వచ్చాక లాజరుని లేపిన సందర్భం చూసి అనేక మంది యేసుక్రీస్తు వారు ఉంచంట విశ్వాసం ఉంచారు. అంటే ఒకటేంటి? ఆలస్యం అద్భుతం జరిగిస్తుంది. ఆలస్యం ఏం చేస్తుంది? ఆధ్యాత్మికంగా ఎదురు చేస్తుంది. ఆలస్యం నీ ద్వారా దేవుడి శక్తి బయలుపడేటట్టుగా చేస్తుంది. దేవుడి శక్తి వెంటనే చూసారంట. అనేక మంది దేవుని ఏం చేశారంట? అనేక
మంది అంటే ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. చావు బతుకులో ఉన్న లేవనెత్తాడు, మరణ పడకలో ఉన్న లేవనెత్తాడు. నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయంట, దేవుడు నా ప్రాణాన్ని, చావు బతుకులో ఉన్న నన్ను, భయంకరంగా జీవించే నన్ను, ఒకప్పుడు వ్యసనాక్రాంతుడైన నన్ను, ఒకప్పుడు పాత జీవితం, పాత బతుకులో జీవించే నన్ను దేవుడు రక్షించి ఈరోజు వాడుకుంటున్నాడు. ఈరోజు నేను ఒక మంచి వ్యక్తిగా జీవిస్తున్నాను అని నువ్వు చెప్పినప్పుడు అక్కడ అనేక మంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు నిన్ను బట్టి దేవుడు సన్నిధి వచ్చి దేవుడు భయపరుస్తారు. అర్థమవుతుందని అనేక మందికి అందుకనే అమ్మ నాకు సాక్ష్యం భయమండి, అమ్మ నేను చెప్పలేనండి, ఇలాంటి చెప్పకూడదండి. నువ్వు అమ్మ సాక్ష్యం చెప్పమంటే ఒకప్పుడు నేను ఒక భయంకరమైన రోగంతో బాధపడుతున్నాను, లేకపోతే ఒక భయంకరమైన అనారోగ్యం నాకు కలిగింది, దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు, నేను దేవుడి దగ్గరికి వచ్చాను. దేవుడి దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను బైబిల్ చదువుకుంటున్నా, వాక్యం చదువుకుంటున్నా, ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడ దేవుడి సన్నిధికి వెళ్తా. అందుకనే నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు అంట నీ ద్వారా అనేక మంది రక్షణ పొందుతారు. అది నీకు ఒక దీవెన ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు సపోజ్ ఒక దీపం ఉంది, సపోజ్ ఆ దీపం తీసుకొచ్చి దీని కింద పెట్టారనుకోండి, ఏమవుతుంది? దీని వరకే పరిమితం అవుతుందా? వెలుగులు బాగా చెప్పాను. అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, నేను ఐఏఎస్ కోసం ఏం వేయలే. అర్థమైందా? చాలా సింపుల్గా చెప్తున్నా. ఒక దానికి ఒక సమాధానం చెప్పేసి ఎక్కడ పెట్టాను అంటే అక్కడ వరకు వచ్చింది. ఎక్కడ పెడితే ఏమవుతుంది? ఇదంతా వెలుగొచ్చింది. అర్థమవుతుందా? రక్షణ పొంది బాప్తీసం తీసుకొని దేవుడి ద్వారా అద్భుతం పొందుకున్న నీవు సాక్ష్యం చెప్పకపోతే నీవు కూడా అక్కడికి సంబంధించిన వ్యక్తిగా ఉంటావు. నీ ద్వారా ఎలాంటి వారికి కూడా ఎలాంటి ఉపయోగం. అర్థమవుతుందండి? మీటింగ్లు పెట్టినప్పుడు అయ్యా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం ఉంటే మరి వాక్య సమయం మనం తినేయకుండా చక్కగా 5-10 నిమిషాలు కట్టని షర్ట్గా అయ్యా నేను సాక్ష్యం చెప్తానయ్యా, నా రక్షించ అంటే మీరు చేసింది అది కేవలము దేవుడికి మహిమ వచ్చే మాత్రమే మనం ఏం చేయాలి? కట్టని షార్ట్లో. అది అర్థమవుతుందా? వెంటనే లాజరు చూడడానికి వచ్చి కదండి యేసుక్రీస్తు వారి మాటలు విని అనేక మంది ఏం పొందుకున్నారంట? దేవుడిని వెంబడించారంట. ఈరోజు నిన్ను బట్టి ఎంతమంది వెంబడిస్తున్నారు? నిన్ను బట్టి ఎంతమంది దేవుడిలో ఎదుగుతున్నారు? ఎదగకపోతే ఈరోజు నేను ఏం చేద్దాం? ప్రారంభిద్దాం. అర్థమవుతుందా? సో 4 ఆలస్యం అవుతుంది అని చెప్పి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆలస్యం జరుగుతుంది అంటే దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాన్ని చేస్తాడు. ఆలస్యం అవుతుంది అంటే నువ్వు కంగారు పడాల్సిన అవసరం, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగడానికి ఉపయోగం. ఆలస్యం అవుతుంది అంటే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు? సో నా ప్రియ సహోదరు మరొక్కసారి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకున్నాను. ఆ రాకడ సమీపించి ఆ గడియ వచ్చేంత వరకు మీరు సమాజంగా కూడా మానకూడదు. ఏంటంటే ఇరాన్ చూస్తున్నారా? ఇరాన్ ఇజ్రాయేల్తో బైబిల్లో ఉంది. సో దేవుడు రాకడ ఒకసారి మన దాంట్లో మెసేజ్ పెట్టా, చూసారా? దుబాయ్ చూసారుగా ఎంత భయంకరంగా ఉంది. అందరూ నేను దుబాయ్ వెళ్తున్నామండి, మేము అమెరికా వెళ్తున్నామండి అని ఆయన గొప్పగా చెప్తాను, అలా మంచిదే. కానీ చూసారుగా దేవుడు కన్ను శైలతో శాసిస్తే ఏది కూడా తన శక్తిని ఏం చేస్తున్నది? కోల్పోయింది. పెద్ద భవంతులు నేల ఏమైపోయినండి? కూలిపోయి. మా రాకడ సమయంలో యుద్ధ సమాచారం మీరు ఏం చేస్తారు? వింటారు. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఇవన్నీ
వస్తున్నాయా? వస్తున్నాయి, వస్తున్నాయి. కానీ జనాలు ఏం పట్ల? భయపట్ల. దేవుడన్నా, దేవుడు సన్నిధన్నా భయపట్ల. ఇంకా 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 జాగ్రత్త. వెలువబడుట బహుఘోరం, బహుఘోరం. దేవుళ్ళు ఇంకా బహు బలంగా ఎదుగుతాం. ఆలస్యం అవుతుందంటే దేవుడు అద్భుతం జరిగిస్తాం. అట్టి కృప దేవుడు మనకి జరిగించాం.